లోకేష్ గారు కాబోయే ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇది మా పార్టీ నిర్ణయం. అది వీటి గురించి మాట్లాడకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షుడు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అయినా సరే మీరు ఈ క్వశ్చన్ ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అనే పదవి గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొంతమంది పార్టీ కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, కొంతమంది మా పార్టీ కూటమి యొక్క నైతికతను దెబ్బతీసేటువంటి కుట్ర కావచ్చు, లేదా ఇట్లా రకరకాలుగా ఏదో రకంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేసేటువంటి కుట్రలు కావచ్చు. కానీ అలాంటి పరిస్థితి లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కావాలని కానీ ఆయన కోరుకోలేదు. లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఇలాంటి డిస్టర్బెన్స్లు కార్యకర్తలు సోషల్ మీడియాలో అలజడి సృష్టించి విభేదాలు తీసుకురావాలనే ఉద్దేశంతో కుట్రదారులు. మీరేమన్నా కోరుకుంటున్నారా ఆయన ముఖ్యమంత్రి కావాలని? కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. అది ఈ రోజా రేపా ఎల్లుండని ఎట్లా చెప్తాం? ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తీరుతాడు. దాంట్లో డౌట్ లేదు. ఈ టర్మ్లోనే అనుకోవచ్చా? నేను ఈ టర్మ్ నెక్స్ట్ ఎలక్షన్ నేను చెప్పాలి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి ఏ రోజైనా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. అంటే కూటమిలోనేనా లేకపోతే ఇండివిజువల్ ముఖ్యమంత్రి అవుతాడు. మరి కూటమిలోనే ఉండే ముఖ్యమంత్రి అవుతారని అనుకోవచ్చా లోకేష్ గారు? ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి 100% ముఖ్యమంత్రి అయ్యేటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. 2014లో ఆయన మంత్రి అయినప్పుడే చాలామంది తెలుగుదేశం పార్టీలోనే లోకేష్ గారు మంత్రి అవ్వడాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఓడిపోయిన తర్వాత ఇలాంటి చర్యలు చేయడం వల్ల ఓడిపోయామని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు ఏకంగా ముఖ్యమంత్రి నారా లోకేష్ గారిని 14లో, అంటే నా ప్రశ్న ఏంటంటే ఆయనలో వచ్చిన మార్పు ఏంటి మీరు ముఖ్యమంత్రి స్థానంలో చూడడానికి? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అత్యంత ఎక్కువ స్థాయిలో వ్యక్తిత్వ హననం జరిగినటువంటి వ్యక్తి, అవమానాలకు గురైనటువంటి వ్యక్తి. ఆయన్ని ఒక ప్రత్యర్థి పార్టీలు నాయకుడిగా బలపడకుండా ప్రజల్లో హేళన భావంతో చేసేటువంటి కుట్రల్ని, అనేకమైనటువంటి కుట్రల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సాక్షి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఈ పనిగట్టుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఒక రాజకీయాలకు పనికిరాడు అనే విధంగా చిత్రీకరించేటువంటి కుట్ర అతిపెద్ద స్థాయిలో జరిగింది. 19 ఓటమి తర్వాత ఆయన నిలబడినటువంటి విధానం, ప్రజల కోసం నిలబడినటువంటి విధానం, పార్టీ కోసం నిలబడినటువంటి విధానం, అన్ని వర్గాల ప్రజల దగ్గర సమస్యలు తెలుసుకున్నటువంటి విధానం, ఆయన మార్చుకున్నటువంటి విధానం, కఠోరమైనటువంటి శ్రమ, త్యాగాలు, బాధలు, కన్నీళ్ళు, వీటన్నిటి మధ్య పరిపూర్ణ నాయకుడిగా ఈరోజు మీరు లోకేష్ గారిని చూడొచ్చు. ఖచ్చితంగా 19కి ముందు, 19 తర్వాత లోకేష్ గారిని చూడొచ్చు. ఇప్పుడు ఒక అవకాశానికి 10 మంది లోకేష్ గారి దగ్గరికో చంద్రబాబు గారి దగ్గరికి పోయినప్పుడు ఒక అవకాశం ఒకరికే వస్తుంది. ఈ 9 మంది బయట మాట్లాడుకునేటువంటి మాటలకి మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉండదని నేను అనుకుంటాను. లోకేష్ గారికి మీరు అతి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు ఆయనకు పాదయాత్రలో కూడా చాలామంది ఉన్నారు. నేను ఆయన ఇంట్లో నుంచి బయలుదేరుతుంటే మీరు కూడా మీ ఇంట్లో నుంచి ఒక యజ్ఞంలాగా తీసుకొని దాన్ని వచ్చిన వ్యక్తులు. మీరు పాదయాత్ర మొదలు పెడుతున్నప్పుడు మీరు ఊహించారా ఇలాంటి ప్రపంచం ఏదో వస్తుంది రాష్ట్రంలో 2024? నారా లోకేష్ గారు పాదయాత్ర నిర్ణయం తీసుకున్న రోజు నుంచి, పాదయాత్ర ప్రారంభించే రోజు నుంచి, ఇక్కడ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాదులో బాబు గారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కడప దర్గాకు పోయి ఆశీస్సులు తీసుకొని తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, అదేవిధంగా కడపలోని చర్చిలో ప్రార్థన చేసుకొని సర్వమత ప్రార్థనలు, ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నుంచి నేను ఆయనతో ట్రావెల్ అయ్యా. పాదయాత్ర ప్రారంభించే రోజు రాష్ట్రంలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితులు. జీవో నెంబర్ 1 అని చెప్పి పోలీసులు అడుగడుగున ఆటంకాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యర్థుల యొక్క దాడులు, పోలీసుల యొక్క కుట్రలు, వీటన్నిటి మధ్య పాదయాత్రని ప్రారంభించడం జరిగింది. అనేక బాధలు, కుట్రలు, కుతంత్రాలు, దాడులు, రాళ్ళు విసరడం జరిగింది, భౌతికంగా దాడులకు రావడం జరిగింది. వీటన్నిటి మధ్య లోకేష్ గారు ఎక్కడా కూడా అభద్రతా భావానికి లోను కాకుండా
ఎక్కడ ఏ రోజు ఏ కార్యక్రమాన్ని అయితే మనం నిర్వహిస్తా ఉన్నామో ఆ కార్యక్రమాలు అన్నిటికీ అటెండ్ అవుతూ అన్ని వర్గాల ప్రజలు, ప్రభుత్వం నుంచి బాధింపబడినటువంటి అన్ని కులాలు, వర్గాలు, వ్యాపారస్తులు అందరితోనూ మీటింగులు పెట్టుకుంటూ వాళ్ళ బాధలు వింటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ అంటే మీకు ఆ రోజు కాన్ఫిడెన్స్ ఉండిందా 100% కాన్ఫిడెన్స్. ఈ లక్ష్యాన్ని రీచ్ అవ్వబోతుంది? ఎందుకంటే గతంలో జరిగిన అన్ని కార్యక్రమాల్లోనూ లోకేష్ గారి యొక్క మా అనుబంధ సంఘాలన్నిటినీ ఆయన చూసేవాడు. కార్యక్రమాలు డిజైన్ చేసేటప్పుడు కానీ మనం మాట్లాడుకునేటప్పుడు కానీ ఆయన విజన్ మాకు అర్థమయ్యేది, ఏ రకమైనటువంటి పోరాటం ఆయన చేయదలుచుకున్నాడు అనేది. సో ఖచ్చితంగా నాయకుడిగా ఉన్నటువంటి లోకేష్ గారు పాదయాత్రలో ఆయన ప్రజల కష్టాలు చెప్తా ఉంటే ఆయన కంటి నుంచి నీరు నేను గమనించగలిగాను, చూశాను. ఆయన అనేకమైనటువంటి బాధలు పెడతా ఉన్నా ఎక్కడ కూడా వెనకడుగైనటువంటి ధీరత్వాన్ని చూసినాను, పోరాటం చూసినాను, మొండితనాన్ని చూసినాను. వీటన్నిటి మధ్య పాదయాత్ర ఘట్టం అనేది నేను దాంట్లో భాగస్వామైనందుకు నాకు ఈ జీవితానికి సంబంధించిన ఒక మధుర జ్ఞాపకం ఆయనతో ఆ జర్నీ. నాకు నైట్ హాల్టింగ్ ప్లేస్ ఉండేది కదా, అక్కడ మీరు కూడా ఉంటారు కదా ఆయనతో? ఉండేవాడిని. ఆయన బస్ ఎక్కేంత వరకు ఖచ్చితంగా. ఏం చర్చలు జరిగేవి అక్కడ? ఆ రోజు జరిగినటువంటి పోరాటం ప్రోగ్రాములు కానీ, రేపు జరగబోయేటువంటి వాటి మీద కానీ కొంచెం సరదాగాను, ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి ప్లానింగ్ ఉండేది, సరదా ఉండేది. మాతో పాటే భోంచేసేవాడు, మాతో పాటే స్నాక్స్ తినేవాడు, మాతో పాటే కాఫీ తాగేవాడు, మాతో పాటే ఉంటూ అన్ని ఆలోచనలు చేసుకొని ఆయన బస్సు ఎక్కిన తర్వాత, నిద్రపోవడానికి బస్సు ఎక్కిన తర్వాత మాత్రమే మేము వెళ్ళేవాళ్ళం. అంతవరకు మేము ఉండేవాళ్ళం.